హాయ్ ఫ్రెండ్స్, మదనపల్లిలో అయితే 7 ఏళ్ల బాలిక పైన అయితే అత్యాచారం అయితే జరిగింది. అది ఎలా జరిగింది, ఎక్కడ జరిగింది, ఎవరు చేశారనేది పూర్తిగా అయితే చెప్పబోతున్నాను. అలాగే వాడు సచ్చిండా బతికిండా అని అయితే చెప్తాను. ఈ ఫోటోలో ఎవడైతే కనపడుతున్నాడో నీచ్ కమీన్ ఇలా అయితే చేసిండు. అసలు టాపిక్లోకి వస్తే ఎలా జరిగిందో అయితే చెప్తాను. శివరాత్రి రోజు వాళ్ళ నాన్న అయితే పనికి అయితే వెళ్ళాడు. అలాగే వాళ్ళ అమ్మ కొంచెం పని ఉందనేసి అయితే బయటికి అయితే వెళ్ళింది. ఎవరూ లేని టైం చూసుకొని ఆ పాపతో మాట్లాడి ఇంట్లోకి అయితే తీసుకొని అయితే వెళ్ళడం జరిగింది. ఆ పాపని అయితే తీవ్రంగా నరకం అంటే ఏంటో చూపించి వాడైతే అత్యాచారం చేసి చంపి ఒక డమ్ములో అయితే వేశాడు. వాళ్ళ అమ్మ నాన్న ఇంటికి వచ్చారు. ఆ పాపని వెతకడం అయితే జరిగింది. వాళ్ళ పిల్లోలు అయితే ఎక్కడైతే కనపడలేదు. అందుకనేసి వాళ్ళ ఇంట్లో వాళ్ళు అయితే భయపడేసి పోలీస్ స్టేషన్కి అయితే వెళ్ళారు. పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు అయితే పెట్టారు. ఆ పాప కోసం పోలీసు వాళ్ళు కూడా చాలా చోట్ల అయితే వెతికారు. లాస్ట్గా వాళ్ళ ఇంటి దగ్గరలో ఉన్న ఒక సీసీ కెమెరాలో అయితే చెక్ అయితే చేశారు. అక్కడైతే ఈ సంఘటన బయటికి అయితే వచ్చింది. ఈ లంబడికి నా కొడుకు తీసుకోబోయేట్టు బయటికి అయితే వచ్చింది. పోలీసు వాళ్ళు వాళ్ళ ఇంటికి వెళ్ళి మొత్తం అయితే చూశారు. ఆ పాప అయితే బయటికి వచ్చింది. ఒక డమ్ములో చంపేసి వేసేశాడు. ఆ పాపను చూసా వాళ్ళ ఇంట్లో వాళ్ళు అయితే అక్కడే కింద పడిపోయారు. అలా అయితే ఈ లంబడికే నా కొడుకు చేసిండు. వాడిని రాళ్లతో కాదు మెట్లతో అయితే కొట్టిండ్రు నా కొడుకుని. వాడు పోలీస్ స్టేషన్ పోయేటప్పుడు కూడా ఏం చెప్పిండు తెలుసా? నేను మళ్ళీ 6 నెలల్లో బయటికి వస్తా, చూసుకుందామన్నాడు. ఇంత ధైర్యం ఎలా వచ్చింది నా కొడుకులకి? దీని తర్వాత ఒక రోజు కట్ చేసి చూస్తే వాడైతే ఒక చెరువులో అయితే దొరికాడు. ఆత్మహత్య అయితే చేసుకున్నాడని అయితే పోలీసు వాళ్ళు అయితే చెబుతున్నారు. కానీ ఎవడన్నా చంపిండా వాడే సచ్చిండు అని అయితే మనకైతే తెలియదు. పోలీసు వాళ్ళు అయితే చెప్పడం జరిగింది వాడైతే సచ్చిండు అని. చాలా మంది హ్యాపీగా అయితే ఫీల్ అయింటారు. ఇట్లా లంజా కొడుకులు వీడు చేసిన పాపం అంతా ఇంత అయితే కాదు. ఆ తల్లిదండ్రులు ఈ బాధకి అసలు మన ఇంట్లో పిల్లల్ని మనం ఇప్పటి నుంచే జాగ్రత్తగా చూసుకోవడం అయితే చెయ్యాలి. ఎందుకంటే ఇప్పుడున్న సమాజం ఎలా ఉందంటే మన ఇంటి పక్కన ఉన్న వాళ్ళు కావచ్చు, లేదా తెలిసిన వాళ్ళు కావచ్చు, ఇలా అయితే చేయడం అయితే జరుగుతుంది. ఇప్పటికీ చాలా మంది అయితే చనిపోయారు. మొన్న రీసెంట్గా ఒక మూవీ కూడా వచ్చింది ఈ రేపుల గురించి. మనము మన పిల్లల్ని జాగ్రత్తగా అయితే చూసుకోవాలి. మనం ఎక్కడికన్నా వెళ్తుంటే మనతో పాటు తీసుకోవడం పోవడం అన్నా చేయాలి. లేదంటే మన బంధువులు ఇంట్లో అన్నా పెట్టాలి. ఇవన్నీ కాదని వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ ఇంటికి కానీ ఎవరన్నా వాళ్ళకైతే పూర్తిగా భయం అయితే పెట్టాలి. పిల్లలకి కొత్త వాళ్ళతో మాట్లాడకూడదు, వాళ్ళు ఏమి ఇచ్చినా తినకూడదు అని అయితే చెప్పాలి. మనం ఎంత జాగ్రత్తగా చూసుకుంటే అంత మంచిది. ఎందుకంటే ఇప్పుడు ఈ స్టోరీ వినిన తర్వాత మీకే చాలా బాధ అయితే కలిగింటుంది. అంత దరిద్రంగా అయితే ఆ లంజా కొడుకు అయితే చేసిండు. వాళ్ళ ఇంట్లో వాళ్ళు మళ్ళీ వానికి సపోర్ట్ చేస్తాను సిగ్గు లేకుండా కొంచెం కూడా. కానీ దేవుడు చేయాల్సిన పని అయితే చేశాడు. ఈ లంజా కొడుకు ఏదైతే చేసిండో కర్మ అనేది ఉంటుంది ఖచ్చితంగా. ఆ కర్మ అయితే తలిగింది దీనికి. వీడు అలాగే సచ్చిండు, నీళ్ళల్లోనే సచ్చిండు. ఆ పాపని అయితే నీళ్ళలోనే చంపిండు కాబట్టి నీళ్ళల్లోనే సచ్చిండు. మీ సపోర్టు నాకు చాలా వరకు అయితే కావాలి. ఎందుకంటే ఇలాంటి వీడియోస్ మరిన్ని తీయాలంటే మీ సపోర్ట్ అయితే కావాలి. అందుకోసము మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే షేర్ చేయండి, లైక్ చేయండి.